విశాఖలో దారుణం, మూగ బాలికపై అత్యాచారం. కృష్ణా జిల్లాలో ఘోరం, మైనర్ బాలికను బంధించి గ్యాంగ్ రేప్. భద్రాచలంలో కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి బాలికపై ఆటో డ్రైవర్ల గ్యాంగ్ రేప్. గుంటూరులో ఇంటి ముందు ఆడుకుంటున్న 7 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి. ఇన్స్టాగ్రామ్లో పరిచయం, మైనర్ బాలికపై అత్యాచారం. నంద్యాలలో 8 ఏళ్ల బాలికపై మైనర్లు అత్యాచారం. ఇలా ప్రతిరోజు ఏదో ఒక చోట అమ్మాయిలు రేప్కి గురి కావడం మనం రోజు హెడ్లైన్స్లో చూస్తూ ఉన్నాం. ఇలా అత్యాచారాలు జరగడానికి కారకులు ఎవరు? సోషల్ మీడియాలో వ్యూస్ కోసం అందాలను అందరికీ చూపెట్టే కొందరు అమ్మాయిలదా? మెచ్యూరిటీ పేరుతో అడల్ట్ కంటెంట్ సినిమాలు తీసే దర్శకులదా? ఫెమినిజం అని చెప్పి ఇంట్లో కూడా వేసుకునేందుకు ఇబ్బంది పడే బట్టలను బజార్లో వేసుకొని తిరిగే అమ్మాయిలదా? ఇన్స్టాగ్రామ్ను పోర్న్ సైట్ లాగా మార్చిన సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దా? ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియో లీక్ అయితే సెండ్ మీ అంటూ సిగ్గు లేకుండా కామెంట్ పెట్టే యువతదా? అత్యాచారం చేసిన వాటిని ఉరి తీయకుండా జైల్లో మేపమని చెబుతున్న మన చిట్టాలదా? ఈ సోషల్ మీడియా చూసి బాగుపడుతున్న వారి కంటే భ్రష్టు పడుతున్న యువతే ఎక్కువ. యువత దేశానికి వెన్నుముక అంటారు. ఇప్పుడు ఆ యువత దేశానికి భారంలో తయారైంది. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే ద టిన్ టాక్స్ను ఫాలో చేయండి.